Should bureaucracy welcome constructive criticism? Now it is going or not? And must democratic governments tolerate dissent or not? Is fear affecting administrative transparency? What do you believe? అసలు డిసెంట్ కానీ క్రిటిసిజం కానీ లేని చోట మంచి ప్రభుత్వం ఉంటుంది కానీ మంచి అధికారి ఉంటాడు అనుకొని నేను అనుకోవడం లేదు. ఎవరైనా సరే తాము చేసిన నిర్ణయాలు అది కరెక్టే, నాకు తెలుసు, నాకు అధికారం ఉంది, నేను నిర్ణయించాను కాబట్టి దీన్ని అందరూ ఫాలో కండి అని నిరంకుశత్వంగా బిహేవ్ చేస్తే అది ప్రభుత్వం అనిపించుకోదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి పని చేస్తున్నారా లేదా, అధికారం ఉందని చెప్పి దుర్వినియోగం చేస్తున్నారా, ఒకవేళ దుర్వినియోగం చేస్తే లేకపోతే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి కాకపోతే, మీ నిర్ణయాలు ప్రజలకో సమాజానికో ఉపయోగపడకపోతే, మీరు ఈ నిర్ణయం తీసుకున్నందువల్ల నష్టం జరిగింది అని చెప్పే అవకాశం ప్రజలకు ఉండాలి. అది ఏ అధికారి, అది కలెక్టర్ అయినా సరే, గుమస్తా అయినా సరే, నీ నిర్ణయం నువ్వు నీ వలన జరిగిన కష్టము నష్టము ఇది అని చెప్పగలిగే అవకాశం ఉండాలి. వినే అవసరము బాధ్యత ఇతనికి ఉండాలి. అప్పుడే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఉపయోగము. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వల్ల మంచి ప్రభుత్వం కానీ, మంచి ప్రభుత్వ అధికారులు కానీ, మంచి ప్రభుత్వ పనులు కానీ జరిగే అవకాశం ఉంటుంది. నేను ముందు చెప్పాను, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి పారమౌంట్ ఇంపార్టెన్స్ ఉండాలి. పారమౌంట్ ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, ఒక ప్రభుత్వం ఒక 5 ఏళ్ళ పాటు ఉండి వాళ్ళు చేసిన నిర్ణయాలు, వాళ్ళు తీసుకున్న తీర్మానాలు మంచి చెడు అనేది ప్రజలు మాట్లాడినప్పుడు ప్రజల్లో అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వం చేసింది తప్పు, ఈ నిర్ణయాలు తప్పు, వీళ్ళని ఇంకోసారి రానివ్వకూడదు అనేటువంటి అభిప్రాయాలు ఏర్పడే అవకాశము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వల్లనే జరుగుతాయి. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పుడే సరైనటువంటి ప్రభుత్వాలు, సరైనటువంటి నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే ఇది కట్టేలు అవుతుందో, ప్రజలు మాట్లాడకుండా చేయడమో, లేకపోతే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించకుండా ఉండడమో ఉంటే తప్పకుండా అది ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి ప్రభుత్వం ఉండదు, ఆమోదయోగ్యమైనటువంటి అధికారులు ఉండరు. వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ పారమౌంట్.